హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు తెలంగాణకు సంబంధించి విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ ఆల్రెడీ ఉన్న విఆర్ఓలని వాళ్ళనే పాత వాళ్ళనే తీసుకుంటున్నారు కదా, అసలు కొత్త నోటిఫికేషన్ ఉందా లేదా, మేము ప్రిపేర్ అవ్వాలా వద్దా, ఒకవేళ ఉంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఇవన్నీ కూడా చాలా వరకు అన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఈ వీడియోలో మనం మెయిన్ గా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటిది, అదే విధంగా నోటిఫికేషన్ అసలు వస్తుందా రాదా, కొత్త వాళ్ళు ప్రిపేర్ అవ్వాలన్నా వద్దా, అదే విధంగా వేకెన్సీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మనకి న్యూస్ పేపర్ లో వచ్చిన ఒక ఆర్టికల్ గురించి చూద్దాం. నోటిఫికేషన్ సర్దుబాటు, రెవెన్యూ ఆఫీసర్ల నియామకంపై సర్కార్ నిర్ణయం, పాత విఆర్ఓ విఆర్ఏలకు విల్లింగ్ ఆప్షన్. సో మనకు ఈ మంత్ అంటే డిసెంబర్ 28లోగా ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళనేది, సో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు అడిగిన గూగుల్ ఫామ్ లా కొన్ని పారామీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి అవన్నీ కూడా డిసెంబర్ 28 లోపు కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఒక డిసెంబర్ 28 లోపు అయిపోయినాయి అంటే ఒక 1 వీక్ వేసుకున్నా సరే, సో ఒక 1 వీక్ కానీ 10 days వేసుకున్నా సరే వీళ్ళకి అనేది పోస్టింగ్స్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ ఏంటంటే మొత్తం మనకి రెవెన్యూ గ్రామాల్లో సగం పోస్టులు పాత వారికే. మొత్తం ఎన్ని రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి మన తెలంగాణ వచ్చేసి అంటే చూడండి, ఇక్కడ ఒకసారి మనకి 10,911 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఏంటండి 10,911 సో రెవెన్యూ విలేజెస్ అయితే ఉండడం జరిగింది. సో అందులో సగం పోస్టులు పాత వారికే, అప్రాక్సిమేట్లీ ఇలా సగం పోస్టులు అన్నా సరే సో 5,500 చిల్లర అనుకోండి అప్రాక్సిమేట్ గా, ఓకేనా. సో 5,500 పాత వాళ్ళకే. మరి రిమైనింగ్ సరే, ఇంకా రిమైనింగ్ ఇవన్నీ పోగా అప్రాక్సిమేట్ మనం ఒక 5,000 పోస్టులు అయినా అనుకుంటే ఆ 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేయొచ్చులో ప్రభుత్వం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. మీరు చాలా మంది కరెక్టే సరే మీ పాత వాళ్ళకి ఇస్తున్నారు అంటే ఎస్ ప్రెసెంట్ అయితే పాత వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, పాత వాళ్ళకి సర్వేయర్ పోస్టులకు ఇంజనీరింగ్ అర్హతపై అభ్యర్థుల పట్టు మనం చూస్తూనే ఉన్నాం. సో సర్వేయర్లు అనేది ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వాలి, సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి కూడా చాలా మంది అభ్యర్థులు ఫైట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏదైతే భూభారతి చట్టంతో రాష్ట్రంలో మళ్ళీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లను తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగులు కొత్త ఆశలు వివరించారు. కాగా పాత విఆర్ఓ విఆర్ఎల్ గురించి విల్లింగ్ ఆప్షన్ అడగడంతో నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. సుమారు 11,000 పోస్టులలో మనం చెప్పుకున్న 10,911 సుమారు 11,000 పోస్టులలో సగం పాత వారికి అర్హత ఉండగా మిగిలిన పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేక పాత వాళ్లకు పరీక్ష పెడతారా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతుంది. సో గందరగోళంగా నెలకొంటుంది అనమాట. అయితే ఇంకా నెక్స్ట్ పేజ్ లో కనుక చూసుకున్నట్లయితే జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో, సో జేఆర్ఓ అంటే జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ పేరుతోటైతే తీసుకురావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ కొత్త చట్టం మేరకు సో పాత వారికి ఎగ్జామ్ పెడతారా, ఇప్పుడు ఏదైతే సర్వేయర్ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది కొత్త సర్వేలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇంటర్ పూర్తి చేసిన పూర్వ విఆర్ఓ విఆర్ఎల్ సర్వేలుగా అయితే నియమించడానికి జరుగుతుంది అనమాట. అది ఇంకా మనకి 28th వరకు వీళ్ళ నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ వర్డ్స్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే టోటల్ గా ఒక 11,000 పోస్టులు అనుకోండి, 10,911 అన్నాం కదా. సో ఈ 10,911 టోటల్ అందరికి ఇవ్వరు అంటే సగం పోస్టులు వేసుకున్నా ఒక 6,000 వేసుకున్నా మనకి ఆల్మోస్ట్ ఒక 5,000 పోస్టులు మనకి వేకెన్సీస్ ఉండడానికి ఛాన్స్ ఉంది, 5,000 వరకు. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ సగం మందిని ఎవరైతే తీసుకుంటారో 5,000 పైచిలకు ఆల్రెడీ ఉన్న డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వేరే జాబ్స్ కి వెళ్ళిపోవడం కానీ, ఎస్ఐ కానీ, సో రిమైనింగ్ గ్రూప్ ఇప్పుడు రిమైనింగ్ డిపార్ట్మెంట్లకి ఏడబ్ల్యూ అయితే గ్రూప్ అయితే జైలు అయితే ఇలా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆల్రెడీ పాత అప్పుడున్న ఒక 1000 మందిలో ఆల్మోస్ట్ తక్కువ వేసుకున్న ఒక 300 మెంబర్స్ వరకు వేరే జాబ్స్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ రిమైనింగ్ ఇందులో కూడా అందరూ మళ్ళీ విఆర్ వస్తారనేది మనం చెప్పలేము, ఎందుకంటే కొంతమందికి మ్యారేజ్ అయిపోయి ఉంటది. సో వాళ్ళకి వాళ్ళ కంఫర్ట్ ఉన్న డిపార్ట్మెంట్ వచ్చి ఒకవేళ వాళ్ళకి ఇంటి దగ్గర కానీ ఇలా ఫ్యామిలీకి సంబంధించిన ఎటువంటి ఉన్నా సరే వాళ్ళు కూడా తక్కువ కొంతమంది అయినా సరే డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే వీళ్ళు ఏదైతే పాత వాళ్ళు ఉన్నారో పాత వాళ్ళు 100% అందరూ జాయిన్ అవ్వరు. దెర్ ఇస్ అ పాసిబిలిటీ, ఎందుకంటే వేరే జాబ్ ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, ప్రెసెంట్ ఉన్న జాబ్ మంచిగా ఉంది, అన్ని రకాలుగా కంఫర్ట్ ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో 100% వేసుకున్న వరస్ట్ కేసులో 90% జాయిన్ అయినా సరే 10% అయితే అక్కడే వేకెన్సీ ఉంటుంది. అంటే మీకు ఇచ్చిన వేకెన్సీస్ లా కంప్లీట్ గా ఇవ్వకపోయినా దాంట్లోనే ఒక 10% వేకెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది.
మళ్ళీ రిమైనింగ్ పాత పోస్టులు మరి వాళ్ళు ఫిల్ చేయాలి కదా, అవునా కదా. ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేది 1000 ఉంటుందా, 2000 ఉంటుందా, 3000 ఉంటుందా, వాళ్ళు ఎన్ని ఫిల్అప్ చేస్తారనేది కాదు. ఇక్కడ మనకు ఉన్న దాని ప్రకారం ఏంటిది, సో 10,911 రెవెన్యూ విలేజెస్ కి కంప్లీట్ గా అందరినీ ఒక్కొక్క గ్రామానికి ఒక విలేజ్ ఆఫీస్ జేఆర్ సో అని పెట్టాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. మరి ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే అందరినీ మరి పాత వాళ్ళని పెట్టడానికి ఛాన్సెస్ ఉందా. చాలా మంది అంటారు ఈ నోటిఫికేషన్ అంతా కూడా పాత వాళ్ళకే కదా సార్, మీరు ఎందుకు వీడియోస్ చేస్తున్నారు, మా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న పాత వాళ్ళందరూ సరిపోవట్లేదు. దేర్ ఇస్ ఏ మనకి కొంచెం వేకెన్సీ అయితే ఏర్పడుతుంది. మళ్ళీ రిమైనింగ్ వాళ్ళకు కూడా నింపాలంటే ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంటే ఉంది. ఎందుకంటే పాత వాళ్ళు అందరూ తీసుకొని వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా వీళ్ళు చెప్పిన అన్నిటికీ ఫుల్ఫిల్ అవ్వాలి, అవును కదా. సో వాళ్ళు ఏదైతే పారామీటర్స్ పెట్టారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. సో అదంతా ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఇక్కడే కొంచెం వేకెన్సీ ఏర్పడుతుంది. మళ్ళీ రిమైనింగ్ పాత సగం పోస్టులకి ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మరి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది సార్ అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే మనకి ఏదైతే తెలంగాణలో మనకి జాబ్ క్యాలెండర్ వచ్చినో అది రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది రావాలి. సో మనకు జాబ్ క్యాలెండర్ అనేది కొత్తగా మళ్ళీ జాబ్ క్యాలెండర్ అనేది కొత్తగా రావాల్సి వస్తుంది. ఈ జాబ్ క్యాలెండర్ అనేది కొత్తగా వస్తే మనకు అందులో ఓన్లీ ఈ విఆర్ఓకి సంబంధించిన పోస్టులే కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని పోస్టులకి ఏవైతే లాస్ట్ టైం ఇచ్చారో ఇదొక ప్రాబ్లం ఉంది. అది కొత్తది రావాలి, న్యూ జాబ్ క్యాలెండర్ రావాలి. సో అది ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేస్తున్నాం అంటే ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా అండి. సో ఇది వచ్చేసరికి మనం ఫిబ్రవరి 2025 లా సో మనకు 2025 లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది జాబ్ క్యాలెండర్ దాంట్లోనే ఈ వేకెన్సీస్ అన్ని కూడా కలుపుకొని సో ఎన్ని రెవెన్యూ ఇంకా మనకి విఆర్ఓలు ఎంతమంది కావాలి, ఎంతమంది ఫుల్ఫిల్ అయ్యారు, ఇంకెన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా మనకి అతి త్వరలో ఒక 10 to 15 days లో మనకి క్లారిటీ వస్తుంది. రిమైనింగ్ ఆ పోస్టులని కలుపుకొని కూడా వేయడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది మన తెలంగాణ స్టేట్ లా దీని మీద కమిషన్ కూడా వేయడం జరిగింది. సో వీళ్ళకి డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది ఒక 2 months ఏం. సో ఆ రిపోర్ట్ కూడా రావాలి. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ గురించి మళ్ళీ కేసులు అవ్వడం ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి రిస్కే, స్టూడెంట్స్ కి ఎఫెక్టే కాబట్టి డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అట్ మోస్ట్ మీకు గనక న్యూ జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి 2025 కనుక వస్తే మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఏప్రిల్ ఆర్ మే. సో ఏప్రిల్ కానీ మే కానీ వీళ్ళు కనుక ఇవ్వాలి నోటిఫికేషన్ అంటే 2025 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ విఆర్కి సంబంధించిన నోటిఫికేషన్ దాని పేరు ఏదైనా పెట్టుకోండి, జేఆర్ పెట్టుకుంటారు, విఆర్ పెట్టుకుంటే ఇట్ డజంట్ మ్యాటర్. సో వాటికి సంబంధించి మనకి ఏప్రిల్ ఆర్ మేలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఇంకొక డౌట్, సార్ మేము ప్రిపేర్ అవుతాం బాగానే ఉంది, మరి ఒకవేళ నోటిఫికేషన్ వేయకపోతే అంతే కదా, మనం ప్రిపేర్ అవుతున్నాం నోటిఫికేషన్ అయిపోతా అంటే చదివింది ఎప్పుడు కూడా వృధా కాదు. ఎందుకు అంటున్నానంటే ఇదే మనకు ఈ 2025 లో ఎట్ ఎనీ టైం సో సమ్మర్ లో కానీ దాని తర్వాత కానీ మీకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది. అంటే ఇక్కడ సిలబస్ అనేది మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా సరే, ఈ యొక్క విఆర్ఓ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే, ఇక్కడ ఏంది మనకి పేపర్ 1 పేపర్ 2 అని ఇక్కడ 75 మార్క్స్ 75 మార్క్స్ ఉంటుంది, టోటల్ గా 150 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి 75 లా సెక్రటరీ ఎబిలిటీస్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అలా జిఎస్ అన్ని సబ్జెక్టులు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఎవ్రీథింగ్, తెలంగాణ సంబంధం, తెలంగాణ కల్చర్ అయితేంది, తెలంగాణ హిస్టరీ అయితేంది, తెలంగాణ మూవ్మెంట్ అయితేంది, తెలంగాణ ఎకానమీ అయితేంది, ఎవ్రీథింగ్ కూడా కవర్ అవుతుంది. ఏదైతే మీరు చదువుకున్నారో చదువుకున్నది ఎప్పుడు వేస్ట్ కాదండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయిదామని చాలా మంది ఉంటారు. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. నేను ఈ రోజు 3 గవర్నమెంట్ జాబ్, రైల్వే అయితుంది, పోలీస్ అయితుంది, గ్రూప్ 4 అయితుంది, నేను 3 గవర్నమెంట్ జాబ్లు సాధించడానికి కూడా కారణం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేదాకా ఎప్పుడు కూడా వెయిట్ చేయలేదు. ముందు నుంచే మన ప్రిపరేషన్ ఉండాలి. ఆ ముందు నుంచి ఉన్నప్పుడే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. కొంచెం లిటిల్ బిట్ చేంజ్ మాత్రమే. కానీ మీరు ఎస్ఐపిసికి ప్రిపేర్ అయినా సేమ్ సిలబస్. ఇది కాదు సార్ అనుకుంటే ఇప్పుడు మీరు గనక డిఎస్సి గనక ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 5,000 చేంజ్ 6,000 చేంజ్ ఆడుతారు. మీ సిలబస్ కాకుండా రిమైనింగ్ పేపర్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఒకవేళ అది కాకుండా మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్ లో కనుక ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు నేనేదో రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో చెప్పట్లే, మినిమం 1 year అయితే పక్కా టైం పడుతుంది. ఆ 1 year లోపు ఎవరైతే కొత్త వాళ్ళు ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ. ఆల్రెడీ జాబ్ దగ్గరకు వచ్చి మిస్ అయ్యి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చినాయి, ఇప్పుడు రావాల్సింది మనకి గ్రూప్ 1 రిజల్ట్ రావాలి, గ్రూప్ 2 రిజల్ట్ రావాలి, గ్రూప్ 3 రిజల్ట్స్ రావాలి. సరే, సో ప్రిపేర్ అయిన అందరికీ అన్ని జాబులు రావు. సో ఒకవేళ ఇన్ కేసు ఎవరికైనా 1 mark కానీ 2 mark కానీ మిస్ అయినట్లయితే వాళ్ళకి అగైన్ ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ కనుక చూసుకుంటే గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉంది అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది, గ్రూప్ 1 నోటిఫికేషన్. ఇప్పుడు గ్రూప్ 4 నోటిఫికేషన్ ని మెర్జ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ని అది అఫీషియల్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అలా చూసుకున్నా సరే
ఎక్సెప్ట్ గ్రూప్ 1 కాకుండా గ్రూప్ 2 కి గ్రూప్ 3 కి ఏదైతే సిలబస్ ఉంటుందో ఎవ్రీథింగ్ మీకు ఈ జిఏ సంబంధించిన 75 మార్క్స్ ఇందులో కవర్ అవుతుంది. ఇందులో రీజనింగ్ కవర్ అవుతుంది. నువ్వు ఎక్స్ట్రా నేర్చుకోవాల్సింది ఓన్లీ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ మాత్రమే ఇక్కడ నేర్చుకుంటావు. ఇక్కడ ఇంగ్లీష్ ఏదైతుందో సో ఇక్కడ నువ్వు ఇంగ్లీష్ ప్రతి ఒక్కటి గ్రూప్ 2 పేపర్లో ఉంటుంది, గ్రూప్ 3 లో ఉంటుంది. ఇక్కడ రీజనింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా రీజనింగ్ ఉంటుంది. ఇక ఎస్ఐపిసి అంటే ఇక సేమ్ సిలబస్ ఉంటుంది. ఇంకా నీకు ప్రిలిమ్స్ 200 మార్క్స్ ఉంటే మెయిన్స్ కి వచ్చేసరికి మ్యాథ్స్ 200 మార్క్స్ ఉంటుంది, అదేవిధంగా జిఎస్ కూడా 200 మార్క్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు తెలంగాణలో 2025 ఎట్ ఎనీ టైం నేను ఈ పర్టికులర్ మంత్ నోటిఫికేషన్ వస్తా నేను చెప్పలేను. ఎందుకంటే నోబడి కెన్ సే, అలా ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. దేర్ ఇస్ ఏ ఛాన్స్ రావడానికి న్యూ జాబ్ క్యాలెండర్ వస్తుంది. ఖచ్చితంగా 1 year అటు ఇటు 1 month అటు ఇటు డిలే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా విఆర్ఓలు ఉన్న వేకెన్సీస్ ఖచ్చితంగా ఫిల్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పాత వాళ్ళున్న ఇది 5,600 కానీ ఏవైనా సరే అందరూ కూడా జాబ్ లో జాయిన్ అవుతారు అనేది ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న 1000 పోస్టులలో చాలా మంది ఎస్ఐ కానీ రిమైనింగ్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా చూసుకున్నా సరే వేకెన్సీ ఉంది. అంటే నేను ఇక్కడ ఫైనల్ గా చెప్పదలుచుకుంది, మీరు చదివింది ఎక్కడ వేస్ట్ కాదు. ఒకటి చదువుకున్నది ఎస్ఐ కానిస్టేబుల్ 100% నోటిఫికేషన్ 10,000 పైగా వేకెన్సీస్ తోటి. సో మినిమం 400 నుంచి 500 వరకు ఎస్ఐ పోస్టులు. సో ఇక్కడ సేమ్ సిలబస్ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలన్నా సరే టెట్కైనా సరే యాజ్ వెల్ ఇందులో ఉన్న సిలబస్ మాక్సిమం కవర్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెప్ట్ గ్రూప్ 1 కాకపోతే గ్రూప్ 2 గ్రూప్ 3 అగైన్ మనకి సేమ్ సిలబస్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ అర్థమెటిక్ ఒక్కటి కాకుండా. సో మీరు గనక ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ న్యూ ఇయర్ 2025 జనవరి 1 నుంచి ఒక టైం టేబుల్ వేసుకొని మీరు ఏ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు ఈ సిలబస్ అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. విఆర్ఓ సంబంధించిన సిలబస్ అని మనం ఏం చేస్తున్నామంటే మన కిరణ్ స్టడీస్ యాప్ లో సంబంధించి ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన విఆర్ఓకి సంబంధించి ఒక బ్యాచ్ అయితే మనం రన్ చేయబోతున్నాం అనమాట. ఆల్రెడీ పేపర్ 1 సంబంధించి వీడియోస్ కూడా అన్ని రెడీ అయిపోయినాయి. సో పేపర్ 2 సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో పేపర్ 1 లో ఏదైతుందో మనకు జిఎస్ సంబంధించి తెలంగాణ సబ్జెక్ట్స్ అయితే రిమైనింగ్ అన్ని కూడా ఆన్ గోయింగ్ అయిపోతున్నాయి. సో అట్ మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ కానీ జనవరి 1 కల్లా మీకు మన ఛానల్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ వస్తుంది. అదేవిధంగా విఆర్ఓ సంబంధించిన కోర్సు కూడా మనం రిలీజ్ చేయబోతున్నాం. అన్ని కూడా అప్డేటెడ్ కంటెంట్. సో మీరు ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి కనుక మీరు కిరణ్ స్టడీస్ లోగో ఇలా ఉంటుందండి. సో కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని లోగో ఇలా ఉంటుంది. మీరు ఒకసారి యాప్ కనుక డౌన్లోడ్ మీరు కనుక ఇక్కడ చూడండి. సో యాప్ అనేది లోగో చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను చూపిస్తున్నాను. ఈ లోగో ఉంటుంది. మీరు ప్రతి ఒక్కటి ఇదేనే కాదు, రైల్వేకి సంబంధించిన అన్ని కోర్సెస్ అవైలబుల్ గా ఉంటుంది. సో తెలంగాణ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో విఆర్ఓ సంబంధించిన కూడా కోర్సు కూడా అతి త్వరలో లాంచ్ కాబోతుంది. ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో ఉంది. సో మేము ఏదైనా సరే అఫీషియల్ ఏది వచ్చినా సరే యాప్ ద్వారా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా తెలంగాణలో మీకు 100% 2025లో ఎట్ ఎనీ టైం ఏ మంత్ అయినా సరే తెలంగాణ నోటిఫికేషన్ విఆర్ఓ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ దీని పేరు కనుక మారొచ్చండి. సో రెవెన్యూ కాకుండా దాని తర్వాత వచ్చేసరికి మీకు ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఉంది. ఆల్రెడీ డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పి కూడా ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటితో పాటుగా మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదే విధంగా టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే టెక్నికల్ పోస్ట్ అంటే ఏంటిది, ఏడబ్ల్యూ కానీ ఏఈ కానీ ఇవి కూడా ఉన్నాయి అనమాట. సో వాట్ ఎవర్ ఏదైనా సరే ఈ 2025 లో మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ వస్తుంది. మీకు టార్గెట్ కనుక తెలంగాణ జాబ్ కనుక అనుకున్నట్లయితే 2025 ఖచ్చితంగా నోటిఫికేషన్ అవుతుంది. ఇప్పటి నుంచే మీరు ఒక ప్రిపేర్ అవ్వండి. నేను ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, సిలబస్ ఏంటిది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ లో ఉన్నదాన్ని నీకు ఎక్కడైతే వీక్ ఉందో ఆ సబ్జెక్ట్ నువ్వు ముందు నుంచి కనుక ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈజీ అవుతుంది. నేను చెప్పుకున్నంత ఈజీ కాదు. ఏ జాబ్ రావాలన్నా సరే నవేడేస్ లా 10th క్లాస్ జాబ్ కూడా కొన్ని లక్షల మంది అప్లై చేస్తుంది. ఆ కాంపిటీషన్ కి నేను ఎలిజిబులా కాదు, ఏదో టైం పాస్ కి చదువుతున్నావా అంటే చదువుతున్నావా, వస్తున్నావా అంటే పోతున్నావా అంటే ఇప్పుడున్న దాంట్లో అలా కాదు. నువ్వు సిన్సియర్ గా చదివితే కూడా ఏదో 1% లక్ ఉంటే తప్పిస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ లో జాబ్ రావట్లేదు. మరి అలాంటి సిచ్యువేషన్ లా అసలు ఇప్పుడే నువ్వు రీసెంట్ గా పాస్ అయితే ఇవన్నీ నీకు తెలుసా, అసలు సిలబస్ ఏముంటది, సబ్జెక్ట్స్ ఏముంటది. సో బిగినర్ కి అయితే నా సజెషన్ ఏంటంటే బెటర్ టు జాయిన్ ఎనీ కోచింగ్ సెంటర్. నా దాంట్లో జాయిన్ అవ్వాలని నేను ఎప్పుడు చెప్పాను. సో నాకు 3 గవర్నమెంట్ జాబ్ సాధించే అనుభవం, 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. బిగినర్స్ మాత్రం బుక్స్ కొనుక్కొని టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. ఓకేనా? ఖచ్చితంగా ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు చదువుకుంది కనుక 1% కూడా వేస్ట్ కాదు. ఏదో ఒక జాబ్ కి ఏదో ఒక సిచ్యువేషన్ 100% మీకు యూజ్ అవుతుంది. అది మాత్రం 100% నేను గ్యారంటీ ఇవ్వగలను. ఓకేనండి? సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వీఆర్ వెరీ నియర్ టు 1 lakh సబ్స్క్రైబర్స్. సో ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సో ఇలానే మనం కంటిన్యూ అవుదామండి. మీకు కోర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రతి త్వరలో మీకు నేను యాప్ లో ఇన్ఫార్మ్ చేస్తాను. అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.